సిద్దిపేట దగ్గర చిన్న పల్లెటూరు మిట్టపల్లి. అమ్మ నాన్న ఇద్దరు అక్కలు, నేను చిన్నోడు. చాలా అంటే ఒక పూర్ ఫ్యామిలీ. ప్రేక్షకులు మీరుంటేనే బాగుంటుంది. మీ పేరు మీరే చెప్పండి. నా అసలు పేరు నరసింహాచారి. పేరు ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? కొత్త బాబు కావాలి. ఒక విధంగా చాలా అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులు నెట్టుకొచ్చారు. ఒక విధంగా మోసం చేశారు ప్రేక్షకుల్ని. నేను ఎన్ఆర్ఐ, నాకు డబ్బు ఉంది, సినిమాలు చేస్తున్నా, నా దగ్గర చాలా టాలెంట్ ఉంది, నేను ఏమైనా చేస్తా అంటే ఎవరు నమ్మరు. వీళ్లకు రివర్స్ వస్తే ఎలా ఉంటుందని ప్లాన్ చేస్తాను. ఒక విధంగా మోసం చేశారు ప్రేక్షకుల్ని. అలా పెట్టుకొని అదంతా చెప్పాను కాబట్టి ఇవాళ ఇక్కడ కూర్చున్నా. ఈ స్కెచ్ అంతా ఎవరిది? ఇప్పటికీ కూడా మీరు హైదరాబాద్ రావాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కొస్తారు, వెళ్ళి కూర్చున్న తర్వాత బస్సు రన్ అవుతుంది. ఇంకా సరే అని చెప్పేసి ఆ ఖర్చు అలా జారే కిందికి వచ్చేసింది. అసిస్టెంట్ కొంటాడు, అసిస్టెంట్ మిమ్మల్ని గొడుగు పట్టుకుంటాడు. ఎప్పుడైతే ప్యాకప్ అని చెప్పారు, షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చేసి బైక్ కొన్ని ఎవరిని పడతాలని లిఫ్ట్ అడిగేసి, అన్న నన్ను కొంచెం జూబ్లీ యూనివర్సిటీ స్టేషన్లో డ్రాప్ చేస్తారా? ఒక నరసింహాచారి అలా ఉంటాడో అలా ఉంటా. లుంగి వేసుకొని మనీని వేసుకొని పొద్దున్నే వేపుళ్ళు వేసుకొని. మీ వైఫ్ చాలా విపరీతంగా బాధపడేవారంట కదా. ఆమెకు కూడా ఒక డౌటు, ఈయన్ని హీరో పెట్టి ఎవరు చేస్తారు, పిచ్చి కాకపోతే చెప్పారు. అంటే ఏంటి రేపు పొద్దున ఈయన ఏమన్నా చేస్తే చాలా అతను కొన్ని అంటే చాలాసార్లు ఏడ్చిన రోజులు అంటే వేరే అమ్మాయి అంతే అమ్మాయి కావచ్చు, ఇంకేదన్నా ఒకలే తను వదిలేయచ్చు మనల్ని. నీ అంతరాత్మ సాక్షిగా నువ్వు ఎప్పుడైనా వీడు నాకు అన్యాయం చేశాడు అని నువ్వు కంటతడి మనస్ఫూర్తిగా అనుకొని చేసినాడు, ఆ రోజు నా పతనం స్టార్ట్ అవుతుంది చెప్పాడు. మీరు మీ కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైనా బాధపడ్డ ఇన్సిడెంట్స్, సంఘటనలు ఉన్నాయా? నా ఫోన్లో ఎవరెవరు ఏమని తిట్టాడో యాస్టిజ్ అదే నేమ్ తోటి ఫీడ్ చేసుకున్న పేర్లు అట్లే ఉన్నాయి. ఇంకా అదే ఆ వెస్టర్న్ హోటల్లో అయినా కూడా ఏంటి, అది మందు ఎక్కువైంది వాళ్ళకు. మందు ఎక్కువయ్యి అంటే మామూలుగా ఏదో అదే మీ జీవితంలో ఫస్ట్ టైం స్టార్ట్ చూడడం. అవును, అక్కడ మీరు ఏసీతో పడ్డ తిప్పలు. సరే అంటే ఫస్ట్ టైం ఏసీ ఎలా బంద్ చేయాలో కూడా తెలియదు. ఒంటి మీద ఒక డ్రెస్, బ్యాగ్లో డ్రెస్ పెట్టుకొని పోయిన ఆయన అక్కడ 4 రోజులు ఉంచాడు. నెక్స్ట్ డే డ్రెస్ ఉక్కి అక్కడ ఆరేసా, వచ్చి క్లీనింగ్ అని వచ్చి పూరి జగన్నాథ్ క్యారెక్టర్ ఆలీ ప్లేస్లో మీకు క్యారెక్టర్ క్రియేట్ చేశారు ఆయన. దాన్ని ఈయన శ్రీరామ్ శంకర్ చెప్పండి. అదే శ్రీరామ్ శంకర్ గారి బిగినింగ్, దానికి మీరు పడ్డ కష్టాలు ఏంటి అసలు? ఈ ప్యాట్నీ సెంటర్లో షూట్ చేసుకో, ఏమైనా సరే జనాలు ఒకరు తిట్టినా నువ్వు రాకు, కొట్టినా రాకు, నేను చేస్తా తీసుకో అని చెప్పి కడ్రాయర్ని చేస్తా. ఎప్పుడైనా బస్ ఛార్జీలు ఉన్నాయని అడిగేది ఇతను. లక్షల మంది కృష్ణానగర్లో సినిమాల కోసం ట్రై చేసే వాళ్ళల్లో నేను ఒక టేక్ ది సెల్ఫీ అంటే అర్థమయ్యేది కాదు. పిచ్చోలాగా చూసేవాడు ఇట్లా, సంపు సెల్ఫీ అంట, సంపు సెల్ఫీ అంట, ఫోటో అంట. అవునా రండి నమ్మరు సార్. ఒక హోటల్ 5 స్టార్ హోటల్కి వెళ్తే ఆర్డర్ చెప్పాడు, అది ఆర్డర్ తెచ్చి ముందట పెట్టాడు. ఆకలి నాకు, అది ఎలా తినాలో తెలియదు. తినండి సార్ అంటాడు, నాకు తినాలని ఉంది. ఎక్కడైనా ఉదయకాలం ఇంటర్వ్యూలు అప్పుడు కానీ ఎక్కడైనా సంపూర్ణ మీరు చేశారు, సంపూర్ణ మీరు చేశారంటే ఇంతవరకు నేను సంపూర్ణ చేసిన అని చెప్పలే. అప్పటికి ఇంక నేను సరెండర్. ఇప్పటి వరకు అతనికి 100% చెప్తున్నా కదా, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. నేను ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా సరే ఒక్కరోజు సార్
ఇప్పటికి కూడా సంపూర్ణ నేను చేసిన ఎక్కడ అత కూడా అదే అన్నారు. దానికి ఇంకా నేను నోరు మెదపలేను. వీడు మామూలోడు, వీడిని నేను ఈ స్టేజ్కి తెచ్చినా అంటే నాకు కసి పెరిగేదో ఏమో. కానీ నేను ఎక్కడ చెప్పక ఈ రోజు వరకు స్టిల్ నేను చెప్తున్నా, ఒక్కసారి ఆయన కాళ్ళకు దండం పెడదామంటే ఇంతవరకు నాకు అవకాశం రాలి. హార్ట్ఫుల్గా చెప్తున్నా.